హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఆ వీడియోలో మీకు ఒక 3 క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. వాటిని చాలామంది వాట్సాప్ చేశారు, ఆన్సర్స్ అన్ని నేను కరెక్ట్గానే చేశారు. ఇప్పుడు వాటికి ఆన్సర్స్ చెప్తాను. 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, a freshly prepared aqueous platinum NH3 twice Cl2 does not conduct current. That means platinum NH3 twice Cl2, this is the complex, does not conduct current. అంటే ఇది న్యూట్రల్ కాంప్లెక్స్. ప్లాటినం NH3 twice Cl2 తీసుకుంటే కనుక ఇది న్యూట్రల్ కాంప్లెక్స్. దీన్ని వాటర్లో కనుక డిజాల్వ్ చేసినట్లయితే ఇట్ మీన్స్ అయాన్స్ కింద విడిపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే అయాన్స్ కింద విడిపోలేదో, సో అయాన్సే కదా కరెంట్ని కండక్ట్ చేసేది, అంచేత ఇది కరెంట్ని కండక్ట్ చేయడం అనేది జరగదు అనమాట. దట్ మీన్స్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సపోజ్ K4FeCN6 తీసుకుందాం. మనకు బాగా తెలుసున్నది ఇది. K4FeCN6 కనుక మనం వాటర్ డిజాల్వ్ చేస్తే ఎలా విడిపోతుంది? 4K ప్లస్ FeCN6 మైనస్ కింద విడిపోతుంది. అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ FeCN6 -4 కింద విడిపోతుంది. ఇలా అది ఈ కాంప్లెక్స్, ఇది న్యూట్రల్ కాంప్లెక్స్. ఈ న్యూట్రల్ కాంప్లెక్స్ కాబట్టి అయాన్స్ కింద విడిపోదు. అంటే వెర్నర్ థియరీ ప్రకారంగా సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ప్రైమరీ వ్యాలెన్సీని, సెకండరీ వ్యాలెన్సీని కూడా ఈ క్లోరైడ్ అయాన్స్ సాటిస్ఫై చేసేసాయి. ఇది న్యూట్రల్ కాంప్లెక్స్. ప్లాటినం +2 Cl న్యూట్రల్ అయిపోయింది. ఇట్స్ న్యూట్రల్ కాంప్లెక్స్. కాబట్టి వెన్ వీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, నో అయనైజేషన్ అనేది లేదు, నో అయాన్స్. ఎప్పుడైతే అయాన్స్ లేవో అది కరెంట్ని కండక్ట్ చేయదు అన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఇన్ యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ K3FeCN6 కరెంట్ కండక్ట్స్ కరెంట్. అంటే K3FeCN6 తీసుకుందాం. ఇక్కడ K3FeCN6 ఇందులో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. K3FeCN6 తీసుకుంటే ఇందులో 3K ప్లస్ FeCN6 -3 3K ఎందుకంటే పొటాషియం ఫెర్రీసైనైడ్. ఈ పొటాషియం ఫెర్రీసైనైడ్ కనుక వాటర్ డిజాల్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని? 4 వచ్చాయి. ఎందుకు 4 వచ్చాయి? 3K+లు FeCN6 -3 ఇదంతా కలిపి ఒక అయాన్, కాంప్లెక్స్ అయాన్ అని చెప్పుకున్నాం. అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని అంటే 4. ఎప్పుడైతే అయాన్స్ ఉన్నాయో ఇట్ కండక్ట్స్ కరెంట్. అండ్ యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ K3F పొటాషియం ఫెర్రోసైనైడ్ కండక్ట్స్ కరెంట్. పొటాషియం ఫెర్రీసైనైడ్ కండక్ట్స్ కరెంట్. ఇక థర్డ్ క్వశ్చన్ కంపారిజన్ ఇచ్చాం. థర్డ్ క్వశ్చన్లో ఏమన్నాము? ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ యాక్వస్ K4FeCN6 మోర్ దాన్ దట్ ఆఫ్ K3FeCN6. అంటే K3FeCN6 కన్నా ఎక్కువ కరెంట్ని కండక్ట్ చేస్తుంది. అంటే K4FeCN6 దిస్ ఇస్ కాల్డ్ పొటాషియం ఫెర్రోసైనైడ్, దిస్ ఇస్ కాల్డ్ పొటాషియం ఫెర్రీసైనైడ్. ఏంటి డిఫరెన్స్? ఇందులో ఇది కామన్ నేమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇందులో Fe+2 స్టేట్లో ఉన్నాడు, అందులో Fe+3 స్టేట్లో ఉన్నాడు. సో ఫెర్రీ ఇట్స్ వన్. ఇక్కడ ఇందులో చూద్దాం ఇది ఎలా స్ప్లిట్ అయిపోతున్నాయి. 4K ప్లస్ FeCN6 -4. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని? 5. ఎలా చెప్పాం? 4K ప్లస్ FeCN6 -4 అంతా ఒక కాంప్లెక్స్ అయాన్. మొత్తం 5 అయాన్స్ ఉన్నాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని? 5. ఇక్కడ ఎన్ని? K3FeCN6లో ఎన్ని? యాక్వస్ సొల్యూషన్ 4 ఇచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ మోర్, కండక్టివిటీ ఈజ్ మోర్. అందుకనే K4FeCN6 ఈ కండక్ట్స్ మోర్ మోలార్ కండక్టెన్స్ దాన్ K3FeCN6. సో ఇది మనకి 3 క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే సిడ్విక్ థియరీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇంటర్ప్రిటేషన్. అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి థియరీస్లో సెకండ్ థియరీని ఇప్పుడు మనం నేర్చుకుంటాం. సో వెర్నర్స్ థియరీ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ మెనీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సక్సెస్ఫుల్లీ. హౌవెవర్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ విత్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వెర్నర్స్ థియరీకి సంబంధించి మన కొన్ని పాస్టులేట్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేసాం. కానీ అందులో మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని చెప్తున్నాం, ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ అని చెప్పాం. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే
అసలు సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగెండ్స్కి మధ్య ఉన్నటువంటి నేచర్ ఆఫ్ బాండింగ్ ఏంటి అన్నది పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే ఇక్కడ మనం చెప్పాను వెర్నర్స్ థియరీ అనేది హీజ్ ఏ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ థియరీ చాలా క్లియర్గా ఆయన అసలు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఆ డిఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ డిఫెక్ట్స్ అన్నిటినీ కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో మెయిన్ ఏంటంటే సో నేచర్ ఆఫ్ బాండింగ్ అనేది చెప్పలేదు అన్నది ఒకటి. సో దాన్ని మెయిన్గా చెప్పుకున్నాం. ఆ తర్వాత లాస్ట్లో చూద్దాం అసలు ఈ డిఫెక్ట్స్ ఏంటి అన్నది. నెక్స్ట్ సిడ్జ్విక్ థియరీకి వెళ్దాం. సిడ్జ్విక్ థియరీ తెలుసుకుంటే అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది వెర్నర్ ఏమేమి కాన్సెప్ట్స్ చెప్పలేదు ఏంటి అన్నది సిడ్జ్విక్ థియరీతో రెండు కలిపి మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో బేసికల్గా వెర్నర్స్ థియరీ మాత్రం ఇట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ మెనీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సక్సెస్ఫుల్లీ. హౌఎవర్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ విత్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్ అని చెప్పేసి అన్నమాట. నివిల్ విన్సెంట్ సిడ్జ్విక్ was an English theoretical chemist who made significant contributions to the theory, valency and chemical bonding. సో ఈయన మొట్టమొదటిగా వ్యాలెన్సీ గురించి కెమికల్ బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హీ వర్క్స్ ఇంక్లూడ్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ 1910, ద ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ ఇన్ 1927, some physical properties of the covalent link in chemistry in 1933, and the chemical elements and their compounds in 1950. సో ఇలాగ ఈయన ఎక్కువగా వ్యాలెన్సీ మీద నెక్స్ట్ వచ్చి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కెమిస్ట్రీ మీద ఈయన రీసెర్చ్ చేశారు అనమాట. In 1927 he proposed the inert pair effect which describes the stability of heavier p block atoms in an oxidation state to less than the maximum. Similarly, in 1927, he explained the chemistry of coordination compounds. He put forward a theory called Sidgwick electronic interpretation theory. So, in 1927, అంతకు ముందర మీరు జాగ్రత్తగా గమనిస్తే in 1916లో ఈయన 1916లో లివిస్ థియరీ, అలాగే ఇన్ 1919లో లాంగ్మోర్ థియరీ, ఈ రెండు థియరీస్ని ఈయన అడాప్ట్ చేసుకుంటూ ఇన్ 1927 కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. సో దాన్ని మనం సిడ్విక్ ఎలక్ట్రానిక్ ఇంటర్ప్రిటేషన్ థియరీ అని చెప్పేసి అంటాం. అంటే బేసికల్గా ఈ 1916 లూయిస్ థియరీని, లాంగ్మోర్ థియరీని, ఈయనేమో కోవలెంట్ బాండ్ కోవలెంట్ బాండ్ గురించి ఈయన చెప్పాడు. అలాగే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి ఈ రెండు కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఈయన 1927లో ఈ థియరీని చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ మన ఎస్పీ బ్లాక్ ఎలిమెంట్స్లో చదువుకుంటాం మనం. ఆ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే సిడ్విక్ అనమాట. అట్లాగే ఈ 1940లో బెకీరియన్ లెక్చర్, ఆయన ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది 1940లో. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే కొత్తగా వచ్చేటువంటి సైంటిస్టులు అందరికీ కూడా, ముఖ్యంగా వెస్పర్ థియరీకి ఇది ఒక పునాది అనమాట. ఆయన ఇచ్చినటువంటి ఒక లెక్చర్ 1940లో ఇచ్చినటువంటి లెక్చర్ వెస్పర్ థియరీకి, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీకి ఒక పునాదిగా కూడా ఏర్పడింది అనమాట. సో అంత గ్రేట్ సైంటిస్ట్ సిడ్విక్ థియరీని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం వెర్నర్స్ థియరీలో సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగెండ్స్కి నేచర్ ఆఫ్ ద బాండింగ్ ఏంటి అన్నది ఆయన క్లియర్గా చెప్పలేదు అని చెప్పేసి. దానికి కారణం ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ వెర్నర్స్ థియరీ ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ వాజ్ నాట్ నోన్. ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ నాట్ నోన్. అంటే ఇక్కడ 1893లో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్స్కి వచ్చేప్పటికి 1916లో లివిస్, లాంగ్మోరు ఆ కాన్సెప్ట్స్, కోవాలెన్సీ కాన్సెప్ట్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఆ కాన్సెప్ట్స్ని పట్టుకుని ఈయన 1927లో ఈయన కాన్సెప్ట్ స్టార్ట్ చేశారనమాట. అందుకనే ఇట్ బికమ్స్ నెససరీ టు మోడిఫై వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అసలు మోడిఫై చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అందుకనే ఈయన ఏం చెప్తున్నాడంటే వెర్నర్స్ థియరీ ఆయన
చెప్పిన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్టే, నో డౌట్. కాకపోతే సో వెర్నర్ ప్రైమరీ వ్యాలెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మారుస్తున్నారు అనమాట ఈయన. అంటే ప్రైమరీ వ్యాలెన్సీ, సెంట్రల్ మెటల్ యాటమ్కి ప్రైమరీ వ్యాలెన్సీ ఉంటుంది, సెకండరీ వ్యాలెన్సీ ఉంటుంది, అది కరెక్టే. అయితే ఈయన చెప్పే విధానం ఎలా ఉందంటే, వెర్నర్ ఏం చెప్పారు, వెర్నర్స్ ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ దోస్ విచ్ మెటల్ యాటమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇట్స్ సింపుల్ సాల్ట్ అని చెప్పాడు ఆయన. అంటే నార్మల్, దాన్ని మనం ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్పేసి అన్నాం. అయితే ఈయన మోడిఫైడ్ వెర్నర్స్ థియరీ అని కూడా అంటాం. ఈ సిడ్విక్ థియరీని మోడిఫైడ్ వెర్నర్స్ థియరీ అని చెప్పి కూడా అంటాం. అందులో ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే, సెంట్రల్ మెటల్ యాటమ్కి వెర్నర్ చెప్పినట్టుగానే 2 టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ వ్యాలెన్సీ, ఇంకోటి సెకండరీ వ్యాలెన్సీ. అయితే ప్రైమరీ వ్యాలెన్సీ ఏంటి అంటే, the Werner's primary valencies of a metal ion is formed due to transfer of electrons. అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ఈ ప్రైమరీ వ్యాలెన్సీ, వెర్నర్ చెప్పినటువంటి ప్రైమరీ వ్యాలెన్సీ ఏదైతే ఉందో, సో అంటే ఈయన కూడా ప్రైమరీ వ్యాలెన్సీ ఉందని చెప్తున్నాడు. ఆ ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఎలా ఏర్పడుతుందంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ఏర్పడుతుంది. ద ప్రైమరీ వ్యాలెన్సీ ఆఫ్ ఏ సెంట్రల్ మెటల్ యాటమ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది. సో ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఎలా ఏర్పడుతుందని చెప్తున్నాడు ఈయన, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ఏర్పడుతుంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి సపోజ్ కాపర్, అగైన్ మళ్ళీ మనం తీసుకుందాం సెంట్రల్ మెటల్ యాటమ్ కాపర్, సో లేదా ఐరన్, లేదా అగైన్ నికెల్. సో ఇవన్నీ ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వలన, దట్ మీన్స్ కాపర్ ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, +2, ఐరన్ +2, నికెల్ +2, లేదా ఐరన్ +3, ఇలాగన్నమాట. సో వెర్నర్ ప్రైమరీ వ్యాలెన్సీ ఏదైతే ఉందో, ఆక్సిడేషన్ నెంబర్ ఏదైతే ఉందో, అది ఈయనేం చెప్తున్నాడంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. సేమ్ ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కడ కూడా. కాకపోతే ఈయన చెప్పే విధానం ఎలా ఉందంటే, ఎలక్ట్రాన్స్తో డీల్ చేస్తున్నాడు ఈయన. అందుకని ఎలక్ట్రానిక్ ఇంటర్ప్రిటేషన్ థియరీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ రెండోది సెకండరీ వ్యాలెన్సీ. వెర్నర్ కాన్సెప్ట్లో ఎక్కడ ఎలక్ట్రాన్స్ గురించి మనం మాట్లాడాల, ఇక్కడ ఈయనంతా కూడా ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాడు అనమాట. ఇక సెకండరీ వ్యాలెన్సీ. సో సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలాగంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి ఏదైతే సెకండరీ వ్యాలెన్సీ ఉంటుందో అది ఎట్లా ఫామ్ అవుతుంటా అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఇన్ ఫార్మింగ్ సెకండరీ వ్యాలెన్సీస్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్స్. హెన్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టార్. అంటే ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్సెప్ట్స్ ఎలక్ట్రాన్ పేర్స్. ఎవరి నుంచి అంటే డోనార్స్ నుంచి. అంటే ఏ మాలిక్యూల్ ఆర్ అయాన్ విచ్ డొనేట్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఈజ్ కాల్డ్ డోనార్. వాటిని మనం లైగెండ్స్. ఈయన ఏమని పిలుస్తున్నాడు, ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళని డోనార్స్ అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ యాక్సెప్టర్ ఎవరు అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా సెంట్రల్ మెటల్ అయాన్ ఏమని పిలిచాం మనం ఇక్కడ యాక్సెప్టార్. అంటే ఇక్కడ బాండింగ్ చూడండి, ఒక కాంప్లెక్స్ ఫార్మేషన్లో, ఒక కాంప్లెక్స్ అయాన్ ఫార్మేషన్ లేదా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మేషన్లో సెంట్రల్ మెటల్ అయాన్ ఏదైతే ఉంటుందో ఈ సెంట్రల్ మెటల్ అయాన్కి 2 రకాల వ్యాలెన్సీలు ఉంటాయి. వెర్నర్ చెప్పినట్టుగానే ఈయన కూడా అదే చెప్తున్నాడు. 2 రకాల వ్యాలెన్సీలు ఏంటవి, ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ ఏంటి, ఎలా ఏర్పడుతుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ప్రైమరీ వ్యాలెన్సీ ఏర్పడుతుంది. మరి సెకండరీ వ్యాలెన్సీ ఎలా ఏర్పడుతుంది అంటే ఎలక్ట్రాన్ పెయిర్స్ని మాలిక్యూల్ నుంచి కానీ అయాన్స్ నుంచి కానీ ఎలక్ట్రాన్ పెయిర్స్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా తీసుకోవడం ద్వారా ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క సెకండరీ వ్యాలెన్సీ అనేది ఏర్పడుతుంది. అలా సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎవరైతే ఎలక్ట్రాన్ పెయిర్స్ని కానీ డొనేట్ చేస్తారో వాళ్ళని డోనార్స్ అంటారు. డోనార్స్. ఆ డోనార్స్ని మనం ఇంతకుముందు ఏమన్నాం, మనం లైగెండ్స్. సో ఇక్కడ సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగ్యాండ్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్, కాంప్లెక్స్ అయాన్లో కోఆర్డినేషన్ స్పియర్ ఏదైతే ఉందో ఆ కోఆర్డినేషన్ స్పియర్కి ఉన్న రిలేషన్ ఏం చెప్పాడంటే డోనార్ యాక్సెప్టార్ రిలేషన్. సో ఇక్కడ డోనార్ యాక్సెప్టార్
డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ అని చెప్పేసి. అంటే ఈ డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ ఎలా చూపిస్తాం మనం? ఇండికేటెడ్ బై యారో, ఇండికేటెడ్ బై యారో. సో ఈ యారో హెడ్ దగ్గర ఎవరుంటారు? యాక్సెప్టార్ ఉంటాడు. టెయిల్ దగ్గర ఎవరుంటారు? డోనార్ ఉంటాడు. అంటే ఈ డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ చూస్తే కనుక మనకి దిస్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఇట్ ఈస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. Thus, according to Sidgwick, the Werner's secondary valencies are the special form of covalent bonds which are called coordinate or semipolar bonds. Coordinate bonds or semipolar bonds. Such bond is always indicated by arrow. The head of the arrow represents acceptor and the tail represents donor. Head and tail relation. ఇగో యారో మార్క్ ఇలా వేస్తే హెడ్ దగ్గర ఎవరు ఉంటారు? యాక్సెప్టార్ అంటే ఎవరు? సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. ఇక్కడ ఉంటారు లైగెండ్, డోనార్. సో డోనార్, ద కోఆర్డినేట్ బాండ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ కోవలెంట్ బాండ్ ఎక్సెప్ట్ ద మోడ్ ఆఫ్ ఫార్మేషన్. అంటే కోవలెంట్ బాండ్ అనేది కోవలెంట్ బాండ్ ఇంచుమించు ఒకటే, ఏంటంటే ఫార్మేషన్ తేడా. ఏంటి కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? మనకు తెలుసు, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక హైడ్రోజన్ ఇచ్చాడు, వాడు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చాడు, ఈ రెండు కలిపి షేర్ చేసుకున్నాయి. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాస్ ఏమంటాం? కోవలెంట్ బాండ్. మరి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఏంటి అంటే ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గర, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గర ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఖాళీ ఆర్బిటాల్స్ ఉన్నాయి, వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. లైగెండ్స్ దగ్గర పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తున్నాయి? ఈ ఆర్బిటాల్లోకి ఇచ్చి ఏం చేస్తాయి? మళ్ళీ ఈ రెండు ఎలక్ట్రాన్ని ఒకటే కానీ ఇద్దరు షేర్ చేసుకుంటారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్సే, బట్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డొనేటెడ్ బై ఓన్లీ వన్ మాలిక్యులర్ ఆటమ్. ఒకటి దగ్గరే ఉంటాయి కానీ ఇద్దరు షేర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తుంది కాబట్టి ఇది కోవలెంట్ బాండ్, కానీ ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అందుకనే ఎవరైతే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నారో వాడి నుంచి తీసుకునే వాళ్ళకి ఏం చేసాం? మనం యారో మార్క్ వేసాం. ఇక్కడ ఒక్క విషయం, ఎప్పుడైతే మనం యారో మార్క్ వేసామో జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే మనం యారో మార్క్ని ఇండికేట్ చేస్తామో ఇచ్చే వాళ్ళకి సెమీపోలార్ బాండ్ అన్నాం మనం. తెలుసుంది సెమీపోలార్ బాండ్ ఎందుకండి అంటే డోనర్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇస్తున్నాడు, ఓకే, మళ్ళీ ఇవి యాక్సెప్టారు తీసుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే డోనర్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాడో వీడికి ఏ ఛార్జ్ వస్తుంది? పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. ఎందుకు పార్షియల్ పాజిటివ్ ఛార్జ్? మరి ఎలక్ట్రాన్ పెయిర్ని ఇచ్చి మళ్ళీ షేర్ చేసుకుంటున్నాడు అంటే షేరింగ్ అవుతోంది. యాక్చువల్గా రెండు వీడివే. ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా ఒక హైడ్రోజన్ యాటమ్కి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చింది, వేకెంట్ H+కి ఇచ్చినప్పటికి ఏమవుతుంది? ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ మొత్తం అన్నిటికీ వస్తుంది, తెలుసున్నది ఇది. అంటే NH4+ అంటాం మనం. అలాగే ఇక్కడ చూడండి, డోనార్ యాటము పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఎప్పుడైతే డొనేట్ చేస్తుందో ఇట్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. వీడు న్యూట్రల్గా ఉన్నాడు, న్యూట్రల్గా ఉన్నవాడు వీడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేస్తుంటే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ అంటే నెగిటివ్ ఛార్జ్, అంత డెల్టా నెగిటివ్. అందుకని సెమీపోలార్ బాండ్ అని కూడా అంటాం, దీన్ని అంటాము సెమీపోలార్ బాండ్. Okay, that's why the coordinate bond is not different from covalent bond except the mode of formation. Right? So Sidgwick theory ప్రకారంగా ఏం చెప్తున్నాం? The primary valency of a metal ion is formed due to transfer of electrons. Secondary valencies are formed by sharing of electrons. So next one, in forming the secondary valencies, the central metal atom or ion accept electron pairs from the ligands. Hence, central metal atom or ion is called acceptor. Central metal atom or ion is called acceptor. So, a molecule or ion which donate electron pairs to the central metal atom or ion is called donor. Therefore, ligands are electron pair donors. Next one, according to Sidgwick, according to Sidgwick theory,
The secondary valencies of Werner is a special form of covalent bond, which is also called coordinate covalent bond or semi-polar bond, or it is also called dative bond. It is represented by arrow mark, అని చెప్పి. The head of the arrow, ఇంతకు ముందు చెప్పాను మీకు నేను, head of the arrow represents acceptor and then tail represents donor. సో హెడ్ ఆఫ్ ద యారో దగ్గర ఎవరు ఉంటారు? మెటల్ ఆటమ్ ఉంటుంది. డోనార్ ప్లేస్లో టైల్ దగ్గర ఎవరు ఉంటారు? యారోకి లైగెండ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నమాట. సో సిడ్విక్ ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎంతవరకు ఎలక్ట్రాన్ పెయిర్స్ని తీసుకుంటూ ఉంటుంది డోనార్స్ నుంచి అంటే, ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ అయ్యే వరకు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక రకంగా కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీని కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దాన్ని మనం ఏం చెప్తామంటే, సిడ్విక్ ఆల్సో సజెస్టెడ్ దట్ ద మెటల్ అయాన్ విల్ కంటిన్యూ యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ till the total number of electrons in the metal ion and those donated by the ligands is equal to that of the next nearest noble gas electronic configuration or next nearest noble gas atomic number. అంటే నెక్స్ట్ ఈ మెటల్ ఆటమ్ ఉంది, ఈ మెటల్ ఆటమ్ ఎంతవరకు ఎలక్ట్రాన్ పేర్స్ని తీసుకుంటుందండి అంటే, లైగాండ్స్ నుంచి ఎంతవరకు ఎలక్ట్రాన్ పేర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే, తన కాన్ఫిగరేషన్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ అయ్యే వరకు. దీన్నే ఆయన ఏమన్నాడంటే EAN ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. అంటే ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని ఇచ్చింది ఎవరు అంటే సిడ్విక్ అనమాట. సో ఇప్పుడు మనం సిడ్విక్ యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని మనం చూద్దాం. రైట్, ద సెంట్రల్ మెటల్ ఆటమ్ EAN రూల్, ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ విల్ కంటిన్యూ యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ till the total number of electrons in the metal ion is equal to the nearest noble gas atomic number. That number is called effective atomic number of central metal atom. అంటే he suggested that metal ion accepts electron pairs from the ligands until it achieves the nearest noble gas configuration. This is called effective atomic number or EAN rule, effective atomic number rule. The total number of electrons possessed by the central metal ion and the electrons gained by it from ligands is called effective atomic number of the central metal atom. సో ఇప్పుడు దీన్ని చూద్దాం ఎట్లాగా ఏంటి అన్నది. అంటే సో EAN ఆఫ్ ద మెటల్ రూల్ని ఎలా చెప్తున్నామంటే, EAN ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్, ద సెంట్రల్ మెటల్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ అంటే ఒక కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in the central metal ion, or దీన్ని సింపుల్గా చెప్పాలంటే అటామిక్ నెంబర్. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in the central metal atom or ion, టోటల్ అసలు ఎన్ని ఉన్నాయి దాన్ని మనం ఏమని చెప్తున్నాం, అటామిక్ నెంబర్ Z. ఓకే, సో మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, దీన్ని ఏమన్నా మనం ప్రైమరీ వ్యాలెన్సీ. చూడండి, సిడ్విక్ యొక్క ప్రైమరీ వ్యాలెన్సీని ఏమంటాం మనం అంటే ఆక్సిడేషన్ నెంబర్. వెర్నర్ చెప్పిన ప్రైమరీ వ్యాలెన్సీ ఇది ఒకటే, కానీ ఈయన కొంచెం డిఫరెంట్గా చెప్పాడు. వెర్నర్ ఆక్సిడేషన్ నెంబర్గా చెప్పాడు. అంటే ఒక సింపుల్ సాల్ట్ ఫార్మేషన్లో ఎలా అయితే ఛార్జ్ ఉంటుందో అదే ప్రైమరీ వ్యాలెన్సీ అన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు, ఈ ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వలన ఏర్పడుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్, అంటే ఇది కూడా ఏం చెప్తున్నాం మనం, ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్ ఏంటి, ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
gained from ligands. That means the number of electron pairs contributed by the ligands. ఇది అంటే ఒక రకంగా చెప్పండి సెకండరీ వ్యాలెన్సీ అన్నమాట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ ఫ్రమ్ లైగాండ్స్ ఎవరు సెంట్రల్ మెటల్ ఆటమ్. దీన్ని మనం ఫార్ములాగా తీసుకుంటాం అనమాట. సో ఈఏఎన్ రూల్ చూద్దాం. ఈఏఎన్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ present in the complex. So is equal to number of electrons present in the central metal atom, that is called atomic number, minus number of electrons lost by the central metal atom. దీన్ని మనం ప్రైమరీ వ్యాలెన్సీ ఆర్ ఇందాక ఏం చెప్పాను ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాడు ఆయన. అది కూడా రాసుకున్నాం. అట్లాగే రాసాము. నేను ఇలా కూడా రాసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్, ఇది క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్పాడు. ఎవరు వెర్నర్ అయినా ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్పాడు. ప్లస్ ఏం చెప్తున్నాం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద డోనార్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, వాటిని ఏమన్నాం లైగాండ్స్ అంటే సెకండరీ వ్యాలెన్సీ. ఇప్పుడు దీన్ని ఇది ఈఏఎన్ రూల్. ఈ ఈఏఎన్ రూల్ని మనం ఇదే కాన్సెప్ట్ని రకరకాలుగా కూడా చెప్తూ ఉంటారు. ఎలాగా ఈఏఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ప్రైమరీ వ్యాలెన్సీ ప్లస్ 2 ఇంటూ సెకండరీ వ్యాలెన్సీ అని రాయొచ్చు. అలాగే డెన్సిటీని బట్టి చూద్దాం, ఆ మోడల్స్ అన్ని చూద్దాం. ప్రస్తుతానికి ఈ ఈఏఎన్ రూల్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నా దగ్గర క్యాలిక్యులేట్ ద ఈఏఎన్ ఆఫ్ కోబాల్ట్ ఎందులోను ఏ కాంప్లెక్స్లోను అంటే ఇన్ కోబాల్ట్ NH3 6 times Cl3 ఇది కాంప్లెక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో కోబాల్ట్ యొక్క మీన్స్ ఈఏఎన్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే కోబాల్ట్ NH3 6 times +3 కదా, అది తీసుకుంటున్నాను. కాంప్లెక్స్ అయాన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మెయిన్ మనకి, ఇది కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ కాంప్లెక్స్ అయాన్లో కోబాల్ట్ అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ 6 అమోనియాల దగ్గర నుంచి ఎలక్ట్రాన్ పెయిర్స్ ఎందుకు తీసుకుందంటే అంటే కరెక్ట్గా ఆ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ని అచీవ్ అవ్వడానికి అని చెప్తున్నాడు కదా. అది చెక్ చేద్దాం. ఫస్ట్ ఇందులో మనకు కావాల్సినవి ఏంటి అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరు కోబాల్ట్, అంటే ఈఏఎన్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ ఎందులోను కోబాల్ట్ NH3 6 times +3 ఇది ఒకటే తీసుకుంటాను. +3 అయాన్ Cl3 అని రాసుకున్నా పర్లేదు. ఓకే, ఇందులో +3. సో యాక్చువల్గా కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అంతా కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 27. కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఎంత అండి 27. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ బై ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎన్నండి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ కోబాల్ట్ ఎన్ని ఎలక్ట్రాన్లు కోల్పోయింది 3 ఎలక్ట్రాన్లు కోల్పోయింది. ఎందుకంటే +3 కదా, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ లేదా లాస్ట్ బై ద కోబాల్ట్ ఎంతండి 3. అంటే మొత్తం తీసేయండి ఇందులో నుంచి మైనస్ కదా. నెక్స్ట్ అన్ని వరుసగా రాసుకెళ్దాం, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏంటి నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని 6. నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అంటే 6 రాసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై అమోనియా లైగాండ్స్ NH3 లైగాండ్స్ అంటే ఏం చెప్తాం 2 ఇంటూ ఒక్కొక్కటి పెయిర్ 6 అంటే 12 ఇలా రాసుకుంటాం ముందర. ఇప్పుడు వీటిని తీసుకొచ్చి కాస్త మధ్యలో ఇంకోటి కూడా రాయొచ్చు అని చెప్పాను. నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని 6. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ద అమోనియా లైగాండ్ 6 అమోనియా లైగాండ్స్ ఎన్ని 2 ఇంటూ 6 అంటే 12. ఓకే, ఇది డిస్క్రిప్షన్ కింద ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి ఫార్ములా జెడ్ అంటే ఈఏఎన్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ కోబాల్ట్ NH3 6 times ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 27 అంతే కదా. ఇదంతా 27 మైనస్ ఎన్ని ఎలక్ట్రాన్ కోల్పోయింది 3 -3 నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ అంతే కదా అమోనియా లైగాండ్స్ కదా, ఇవన్నీ రాసుకున్నారే మీరు. 2 ఇంటూ ప్లస్ ఇదే కదా మరి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసాయి ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే 6 లైగాండ్స్ 2 ఇంటూ 6 కదా అంటే 12. దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లాయిస్ అంటే 27 అంటే 24 + 12 అంతే కదా.
24 ప్లస్ 12 అంటే ఎంత 36 ఎవరండి 36 క్రిప్టాన్. అంటే ఈ కొబాల్ట్ NH3 6 times ప్లస్ 3 కాంప్లెక్స్ అయాన్ లేదా కొబాల్ట్ NH3 6 times Cl3లో సెంట్రల్ మెటల్ యాటమ్ 6 అమోనియాల దగ్గర నుంచి ఎందుకు తీసుకుంది ఎలక్ట్రాన్ పేర్స్ అంటే ఇది నియరెస్ట్ నోబుల్ గ్యాస్ క్రిప్టాన్ కాన్ఫిగరేషన్ని పొందడానికి, క్రిప్టాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడానికి. అంటే మనకు తెలుసు కోవలెంట్ బాండ్ తీసుకుంది, హైడ్రోజన్ బాండ్ ఇందాక చెప్పాను, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, ఇంకో ఎలక్ట్రాన్ 2 అంటే హీలియం కాన్ఫిగరేషను. అలాగే HCl తీసుకోండి, అంటే ఏమవుతుంది HCl వచ్చేటప్పటికి సో హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది ఎక్కువ, అంటే కోవలెంట్ బాండ్ నేచర్. కోవలెంట్ అంటే ఏదైనా సరే ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అంటే నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడానికే. అలాగే ఇక్కడ కూడా ఈ థియరీ ఈయన ఏం చెప్తున్నాడు, సిద్విక్ థియరీ ఏం చెప్తున్నారంటే EAN రూల్ ఏం చెప్తుందంటే సో ఒక కాంప్లెక్స్లో ఒక సెంట్రల్ మెటల్ యాటమ్ సో ఇన్ని లైగాండ్స్ నుంచి ఎందుకు ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్ట్ చేస్తుందంటే నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందడానికి. సో కాబట్టి ఈయన ఏమన్నాడు, దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఆఫ్ కొబాల్ట్. EAN ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఆఫ్ కొబాల్ట్ ఎంత 36 అన్నమాట. 36. ఓకే, ఇలాగ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. సో క్యాల్కులేట్ ద EAN of iron in FeCN6 - 4. అగైన్ మళ్ళీ సెంట్రల్ మెటల్ యాటమ్ ఎవరు, సెంట్రల్ మెటల్ యాటమ్ ఎవరండి ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 26, రైట్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ దాన్ని మనం ఏమన్నాం ప్రైమరీ వ్యాలెన్సీ. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అన్నాడు ఆయన, ప్రైమరీ వ్యాలెన్సీ ట్రాన్స్ఫర్డ్ ఎన్ని అంటే 2. బికాస్ క్యాల్కులేట్ చేయి x ప్లస్ తెలుసు కదా, x ప్లస్ -1 into 6 is equal to -4, x is equal to +2. therefore 2 electrons. నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఏంటండి, నెంబర్ ఆఫ్ లైగాండ్స్ 6 అండ్. సో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ఎవరు CN- లైగాండ్స్ ఎన్ని అంటే 2 into 6 ఈచ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే 2 into 6 is equal to 12. ఇప్పుడు EAN ఫార్ములా ఉంది మనకి, EAN ఆఫ్ Fe in ఎందులో FeCN6 - 4 కాంప్లెక్స్ అయాన్ is equal to ఎంతండి, రూల్ ఏం చెప్పుకున్నా, అటామిక్ నెంబర్ 26 మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ 2 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ద లైగాండ్స్ 2 into 6 12 అంటే ఎంత అయింది 26 అంటే 24 plus 12 again 36. therefore this is krypton configuration. అంటే EAN ఆఫ్ ఐరన్ ఇన్ FeCN6 - 4 అనొచ్చు, లేదా మీకు ఏమన్నా అడగచ్చు K4FeCN6 అని కూడా అనొచ్చు. ఇన్ K4FeCN6 EAN ఆఫ్ ఐరన్ ఈజ్ ఎంత అండి క్రిప్టాన్. అంటే సైనైడ్ అయాన్స్ నుంచి 6 సైనైడ్ అయాన్స్ నుంచి ఎందుకు పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుందంటే ఇక్కడ టు అచీవ్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ క్రిప్టాన్ కాన్ఫిగరేషన్ని పొందడానికి. అది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద EAN ఆఫ్ నికెల్ టెట్రాకార్బొనైల్. సో ఇప్పుడు ఇందులో సెంట్రల్ యాటమ్ ఎవరు నికెల్. సో నికెల్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత Z ఈజ్ ఈక్వల్ టు నికెల్ ఎంత 28. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నికెల్ టెట్రాకార్బొనైల్ అనేది ఇది కాంప్లెక్స్ కాంపౌండ్, న్యూట్రల్ కాంపౌండ్. అంటే నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత, లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసింది అంటే 0 అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు. ఓకే, అంటే నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ ఎంత 0 బికాజ్ ఇట్ ఇస్ న్యూట్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని 4 ఇదిగోండి, ఎందుకంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైగాండ్స్ లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై లైగాండ్స్ ఎన్ని అవుతాయి 2 పేరు కదా 2 into 4 8 అనమాట. ఇప్పుడు ఇక్కడ EAN క్యాల్కులేట్ చేయాలి. EAN ఆఫ్ నికెల్
EAN ఆఫ్ నికెల్ ఇన్ ఎందులోనండి నికెల్ టెట్రాకార్బొనైల్ కాంప్లెక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఏం చెప్పాడు, అటామిక్ నెంబర్ అంటే అసలు నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని, మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అటామిక్ నెంబర్ 28 మైనస్ ఎన్ని కోల్పోయింది, ఎన్ని ట్రాన్స్ఫర్ చేసింది, ప్రైమరీ వ్యాలెన్సీ 0 ప్లస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని లైగాండ్స్ నుంచి గెయిన్ చేసింది అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 సెకండరీ వ్యాలెన్సీ, ఈచ్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే 2 into 4 అంటే 8 అంటే 28 ప్లస్ 8 ఎంత అండి 36. దట్ ఈస్ క్రిప్టాన్ అగైన్ క్రిప్టాన్ కాన్ఫిగరేషన్. దట్ ఇండికేట్స్ దిస్ నికెల్ టెట్రాకార్బొనైల్ ఎందుకు ఫామ్ అయింది అంటే 4 కార్బొనైల్స్తో నికెల్ ఎందుకు బాండ్ ఫామ్ చేసుకుంది అంటే ఆ 28 నుంచి 36 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందడానికి. సో దట్ ఈస్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఆఫ్ నికెల్ ఇన్ నికెల్ టెట్రాకార్బొనైల్ ఈజ్ 36. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. క్యాలిక్యులేట్ ద EAN ఆఫ్ CuCN 4 times -3 కాంప్లెక్స్ అంటే క్యాలిక్యులేట్ ద EAN ఆఫ్ కాపర్ ఎలా అనాలి, కాపర్ ఇన్ దిస్ కాంప్లెక్స్ అయాన్ అనమాట. ఇప్పుడు ఇందులో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరు, కాపర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, Z ఈజ్ ఈక్వల్ టు 29. రైట్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అంటే ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత, ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే మామూలుగా అయితే ప్రైమరీ వ్యాలెన్సీ అంటున్నాము, ప్రైమరీ వ్యాలెన్సీని ఆక్సిడేషన్ నెంబర్ అన్నాము. ఈయన చెప్పిన ప్రకారంగా సిడ్విక్ చెప్పిన ప్రకారంగా ఏమన్నాము, ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఫార్మ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు ఈ కాపర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంది అంటే కాపర్ తీసుకుందాం, ఎక్స్ మనకు తెలియదు, ప్లస్ -1 CN మైనస్ కదా ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత +1, x ఈక్వల్ టు +1 అంటే ఇది క్యూప్రస్ అయాన్గా ఉందన్నమాట. ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయ్యింది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎన్ని, ఓన్లీ 1. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని, 4. నెంబర్ ఆఫ్ లైగాండ్స్ 4 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ద లైగాండ్స్ ఎంత అవుతుంది అంటే ఈచ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయి ఇంటూ ఎన్ని 4 అంటే ఎంత 8. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. EAN ఆఫ్ కాపర్ ఇన్ CuCN 4 times -3 కాంప్లెక్స్ అన్నప్పుడు EAN ఆఫ్ Cu ఇన్ ఎందులోను CuCN 4 times -3 కాంప్లెక్స్ ఇందులో అన్నమాట. క్లియర్గా చెప్పాలి. క్యాలిక్యులేట్ ద EAN ఆఫ్ కాపర్ అని వదిలేయడానికి లేదు, ఆ కాపర్ ఎందులోను అని చెప్పాలి. అంటే ఏ అయాన్లోను అంటే ఈ అయాన్లో అనమాట. ఎందుకు 4 అంటే ఇప్పుడు చూడండి అటామిక్ నెంబర్ ఎంత 29. ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యింది, ఓన్లీ 1 ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ 1. ఓకే, ప్లస్ 2 into 4 8 వేసేయచ్చు ఇక్కడ మీరు ఇంకా 8 ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 8 వేసేసుకోవచ్చు. అంటే 28 అగైన్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 36. అంటే ఈ క్యూప్రస్ ఇందులో క్యూప్రస్ +1 స్టేట్లో ఉన్నారు కదా, ఈ క్యూప్రస్ అయాను ఈ కాంప్లెక్స్లో 4 సైనైడ్ అయాన్స్ నుంచే ఎందుకు తీసుకున్నాడంటే సెకండరీ వ్యాలెన్సీ 4 అని ఎందుకు అనుకున్నాడంటే ఈ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ అంటే కాన్ఫిగరేషను 36 అవడానికి అన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద EAN ఆఫ్ పెలాడియం ఇన్ పెలాడియం NH3 6 times +4 కాంప్లెక్స్. ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ మెటల్ యాటమ్ ఎవరు, పెలాడియం. ఓకే, సో Z ఎంత, Z ఈజ్ ఈక్వల్ టు 46. పెలాడియం ఎంత 46. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఇందులో క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సిడేషన్ నెంబర్ మామూలే, ప్రైమరీ వ్యాలెన్సీ అంటే x ప్లస్ ఇదంతా 0 into 6 ఈజ్ ఈక్వల్ టు +4 అంటే x ఈజ్ ఈక్వల్ టు +4. ఎందుకని వీడే కాదు న్యూట్రల్ లైగండ్, మనకు తెలిసింది న్యూట్రల్ లైగండ్ అంటే 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతాయి. దట్ మీన్స్ 4. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎన్ని 4. ఆక్సిడేషన్ నెంబర్ అంతా +4 అనమాట, ఆక్సిడేషన్ నెంబర్ +4. సో నెంబర్ ఆఫ్ లైగండ్స్ ఎన్ని ఇక్కడ 6. ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే 2 into 6 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు EAN క్యాలిక్యులేట్ చేద్దాం. EAN ఆఫ్ సేమ్ పెలాడియం ఇన్ ఎందులోనండి పెలాడియం NH3 6 times +4 కాంప్లెక్స్. ఇక్కడ ఏదో Cl4 అలా ఉంటాయి అన్నమాట. నెగిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి, అయనైజేషన్ స్పియర్ కదా, ఓన్లీ అయాన్ చెప్పుకున్నాం. మీరు కాంప్లెక్స్ కాంపౌండ్ కూడా ఫస్ట్లో కాంప్లెక్స్ కాంపౌండ్ కూడా కట్టాం మనం, ఓన్లీ అయాన్ కాబట్టి మెయిన్ ఇది కాబట్టి ఇది కాంప్లెక్స్ అయాన్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. పెలాడియం NH3 6 times +4 ఎంత అయింది ఇప్పుడు పెలాడియం 46 యాక్చువల్గా Z 46 మైనస్ ఎన్ని 4
ఓకే ప్లస్ 12 అంతే కదా 2 into 6 12 అంటే ఎంత అయింది 42 అంతే కదా 46 minus 4 అంటే 42 plus 12 ఓకే ప్లస్ 12 ఎంత అవుతుంది అప్పుడు 54 సో 54 ఎవరు ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను అంటే xenon సో హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ xenon రాడాన్ మనకు తెలుసు కదా నోబెల్ గ్యాస్ సో అందులో xenon యొక్క అటామిక్ నెంబర్ వచ్చిందనమాట అందుకనే పెల్లాడియంని ఏమంటాం మనం పెల్లాడియం యొక్క EAN ఎంత అంటే 54 ఇస్ ద అటామిక్ నెంబర్ xenon 54 xenon యొక్క అటామిక్ నెంబర్ మనకు తెలుసు నోబెల్ గ్యాసెస్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ xenon అండ్ రాడాన్ అంటే హీలియం 2 నియాన్ 10 18 36 54 86 సో ఇవి మనకి నోబెల్ గ్యాసెస్ యొక్క అటామిక్ నెంబర్స్ని అచీవ్ అవుతున్నాయి అన్నమాట సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ ద EAN ఆఫ్ ప్లాటినం ఇన్ ప్లాటినం Cl6 2 minus or -2 అయాన్ ఇది కాంప్లెక్స్ అయాన్ ఈ కాంప్లెక్స్ అయాన్లో ప్లాటినం యొక్క మీన్స్ EAN క్యాలిక్యులేట్ చేయమంటున్నారు ప్లాటినం యొక్క సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరు ప్లాటినం సో జెడ్ ఎంత ప్లాటినం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 78 సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఆక్సిడేషన్ నెంబర్ ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత అయింది అంటే ప్లాటినం ఎక్స్ తెలియదు కాబట్టి ప్లస్ -1 into 6 is equal to -2 x equal to how much +4 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎన్ని 4 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ 4 నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఎన్ని ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ లైగెండ్స్ డొనేటెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై లైగెండ్స్ ఎన్ని 2 into 6 is equal to 12 ఇప్పుడు EAN క్యాలిక్యులేట్ చేద్దాం EAN ఆఫ్ ప్లాటినం ఇన్ ప్లాటినం Cl6 2 ఎంత 2 or -2 అయాన్ ఇది మొత్తం కాంప్లెక్స్ అయాన్ అనమాట ఎంత 78 ఓకే -4 ప్లస్ 2 into 6 ఇంకా 12 వేసేసుకోవచ్చు మీరు ఇంకా 74 అంతే కదా 74 ప్లస్ 12 ఎంత ఇది 86 అంటే ఎవరు రాడాన్ ఓకే అంటే ఈ ప్లాటినం 6 Cl- నుంచి ఎందుకు లైగాండ్స్ నుంచి ఎందుకు ఎలక్ట్రాన్ పేరు తీసుకుంది అంటే ప్లాటినం నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొందడానికి ఎప్పుడైతే నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ పొందుతున్నాయో ఆ కాంప్లెక్స్ ఏమవుతుంది స్టేబుల్ అవుతోంది అని చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ కాంప్లెక్సెస్కి మనం ఇప్పుడు EANని క్యాలిక్యులేట్ చేసుకున్నాం సో దీన్నే ఇదే EAN రూల్ని కొంచెం డిఫరెంట్గా కూడా చెప్పచ్చు అది కూడా చెప్తాం అంటే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి అవి ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసాయి నెక్స్ట్ EANని ఎలా చెప్పాం జెడ్ మైనస్ ఏదో సమ్ ఎక్స్ అనుకుంటాం ఎక్స్ ప్లస్ 2 into నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఇది ఒక ఫార్ములా అలాగే ఇంకొక ఫార్ములా డెన్సిటీ మీద బేస్ చేసి కూడా చెప్పచ్చు ఆ ఫార్ములా కూడా ఇస్తాను ఇప్పుడు సో సిడ్విక్ ఇచ్చినటువంటి EAN రూల్ని మనం డిఫరెంట్ టైప్స్లో కూడా చెప్పుకోవచ్చు సో EAN ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ యొక్క EANని క్యాలిక్యులేట్ చేయడం కోసం EAN of the central metal atom or ion is equal to total number of electrons present in the central metal atom or ion దాన్ని మనం అటామిక్ నెంబర్ అన్నాం మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ దాన్ని మనం ఆక్సిడేషన్ నెంబర్ అన్నాం లేదా ప్రైమరీ వ్యాలెన్సీ అన్నాం ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ద మాలిక్యూల్స్ ఆర్ అయాన్ వాటిని లైగాండ్స్ అన్నాం ఇది ఒక ఫార్ములా దీన్ని సింప్లిఫై చేస్తే EAN is equal to Z మైనస్ ఎక్స్ అంటే ప్రైమరీ వ్యాలెన్సీ కానీ లేదా ఆక్సిడేషన్ నెంబర్ కానీ లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎక్స్ అనమాట ప్లస్ 2 into ఎందుకని సో ఈచ్ లైగాండ్ 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది అనమాట సో అందుకని 2 into కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పి వేస్తాం ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని ఎక్స్ అంటే ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అనమాట ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ అన్నాం దీన్ని సెకండరీ వ్యాలెన్సీ అని చెప్పేసి అన్నాం దీన్ని ఇంకో రకంగా కూడా కోఆర్డినేషన్ నెంబర్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చండి
ఎట్లాగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే ఫార్ములాని ఇలా ఇంకా ఎలాబొరేట్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ వచ్చేస్తాయి, ఈజీగానే ఉంటుంది. ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తున్నాను. సో కోఆర్డినేషన్ నెంబర్ ఎలా చెప్పచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఇంటూ డెన్సిటీ. సో డెన్సిటీ అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్దాము. అయినా డెన్సిటీ అంటే మీన్స్ నెంబర్ ఆఫ్ లైగెండ్ మోనోడెంటేటా, బైడెంటేటా, పాలిడెంటేటా అన్నది వస్తుందన్నమాట ఇక్కడ డెన్సిటీ అని. అది ఈ డెన్సిటీని మనం ఎలాగా మోనోడెంటేట్ ఆర్ బైడెంటేట్ ఆర్ ట్రైడెంటేట్ అన్న విషయం చెప్పడం కోసం ఇక్కడ డెన్సిటీని ఇచ్చాం అనమాట. రైట్, ఇప్పుడు ఫార్ములాని రాసామనుకోండి. టోటల్ ఈఏఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్. ఇది తెలిసిందే. జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, ప్రైమరీ వ్యాలెన్సీ, ఆక్సిడేషన్ నెంబర్, ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ లైగెండ్స్. ఎల్ మీన్స్ లైగెండ్స్, నెంబర్ ఆఫ్ లైగెండ్స్ అంటే ఈ సిఎన్ని ఇలా రాస్తున్నాను, ఇంటూ డెన్సిటీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కావాలి మనకి. సపోజ్ కోబాల్ట్ NH3 6 టైమ్స్ సంథింగ్ లైక్ +3. ఇది కాంప్లెక్స్. ఇప్పుడు ఈ ఫార్ములాని ఇది ఆల్రెడీ మనం కట్టేసాం. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న దాంట్లో ఉంది ఎగ్జాంపుల్ అయినా ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తుంది ఈ ఫార్ములా కోసం అనమాట. సో ఈఏఎన్ ఆఫ్ కోబాల్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఇందులో. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? జెడ్ ఎంత? 27, ఎక్స్ ఎంత? 3 తెలుసు కదా, +3 ఆక్సిడేషన్ నెంబర్, ప్రైమరీ వ్యాలెన్సీ, +3 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, +3 అయింది. అంటే ఇక్కడ ఎంత? 3 వేస్తాం మనం. ఎక్స్ అంటే ఎంత? 3 అంటే -3 ప్లస్ 2 ఇంటూ ఇది ఒక బ్రాకెట్, ఇదిగో జెడ్ మైనస్ ఎక్స్, అండ్ మళ్ళీ 2 ఇంటూ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 కదా, ఇంటూ లైగెండ్స్ ఎన్ని? 6 ఇంటూ డెన్సిటీ అంటే అమోనియా మోనోడెంటేట్ లైగెండ్ 1, డెన్సిటీ ఎంత? 1. ఇప్పుడు ఎంత అయింది? క్యాలిక్యులేట్ చేయండి. 27 - 3 అంటే ఎంత? 24 ప్లస్ 12 సేమ్ అండి, ఈజ్ ఈక్వల్ టు 36. క్రిప్టాన్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, ఫార్ములాని ఇలా రాసుకుంటాం. ఇలా కాకుండా డెన్సిటీ ఎందుకు ఇచ్చారండి అన్నది మనం చూద్దాం. ఇప్పుడు డెన్సిటీకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, కోబాల్ట్ EN thrice +3. ఇందులో క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇందులో క్యాలిక్యులేట్ చేయమంటే మామూలుగా మనం 27 ఎలా వేసుకెళ్ళిపోవచ్చు. 27 +3 కాబట్టి -3. ఇవి ఇక్కడ 3 కదా, 3 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ 3 ప్లస్ ఇది బైడెంటేట్ లైగెండ్ కదా, 3 × 6 స్టార్టింగ్ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. 6 × 2 అని వేసేయచ్చు. కానీ ఈ ఫార్ములా ప్రకారంగా వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారంగా క్లియర్గా ఉంటుంది అనమాట. సో జెడ్ మైనస్ ఎక్స్ అని వేసాను, జెడ్ మైనస్ ఎక్స్, ఎందుకని ఇది న్యూట్రల్, ఇది బైడెంటేట్ లైగెండ్. ఓకే, ప్లస్ 2 ఇంటూ బైడెంటేట్ లైగెండ్ అయినా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అంటే 2 పేర్స్ని డొనేట్ చేస్తుంది, అంటే 2 ఎలక్ట్రాన్లే కదా, అందుకని 2 ఇంటూ. ఓకే, ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఎన్ని? 3. ఓకే, లైగెండ్స్ ఎన్ని? 3 ఇక్కడ లైగెండ్స్ 3, కానీ ఆ డెన్సిటీ ఎంత? 2. డెన్సిటీ ఎంత? 2. అంటే ఎందుకంటే ఇది బైడెంటేట్ లైగెండ్ కదా, కాబట్టి 2 వేసాను అనమాట. అది మామూలుగా అనుకోండి 6 వేసేస్తాం, వచ్చేస్తుంది. ఈ ఫార్ములా ప్రకారంగా చెప్తున్నాను నేను. అంటే ఈ ఫార్ములాని ఎప్పుడు వాడతాము? డెన్సిటీ అనేది ఆ లైగెండ్ మోనోడెంటేటా బైడెంటేటా అన్నప్పుడు ఈ ఫార్ములా వాడుకోవచ్చు. మనం ఈజీగా అన్ని మోనోడెంటేట్ లైగెండ్సే కాబట్టి ఈ ఫార్ములా వాడచ్చు, లేదా ఇంతకు ముందు చెప్పిన ఫార్ములా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మన సులభతరం కోసం సిడ్విక్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, 27 - 3 అంటే 24 ప్లస్ 2 × 3 6, 6 × 2 హౌ మచ్? 12. ఎంత అయిందండి? 36. ఎవరు? క్రిప్టాన్. అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూసుకోండి. మోనోడెంటేట్ లైగెండ్ ఉన్నప్పుడు డెన్సిటీ 1, బైడెంటేట్ లైగెండ్ ఉన్నప్పుడు డెన్సిటీ 2. అదనమాట. అప్పుడు నెంబర్ ఆఫ్ లైగెండ్స్ 3 వేస్తాం ఇక్కడ. చూడండి మోనోడెంటేట్ 6 వేసాను, డెన్సిటీ 1 అయింది. ఇక్కడ 3 రెళ్ళు కదా, 2 × 3 కదా, అందుకని ఇక్కడ దాన్ని విడగొట్టేసాం అనమాట. అంతే తేడా, విడగొట్టి వేసాం. ఇప్పుడు సపోజ్ ఈడిటీఏ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈడిటీఏ వచ్చేటప్పటికి లైగెండ్ ఎంత? 1, కానీ దాని డెన్సిటీ ఎంత? 6 అవుతుంది. డెన్సిటీ హెక్సాడెంటేట్ కదా, 6 అవుతుంది. అలాగా ఈ ఫార్ములాను కూడా వాడతాం. మీకు నేను 3 ఫార్ములాస్ కింద చెప్పాను. ఒకటి ఈఏఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రైమరీ వ్యాలెన్స్ అని ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం.
రెండోది ఇది చెప్పాను, ఈ కోఆర్డినేషన్ నెంబర్ని డెన్సిటీ ద్వారా కూడా చెప్పాను. మీకు ఏది ఈజీగా ఉందో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ ఫార్ములా డెన్సిటీ లేకుండా కూడా కట్టచ్చు, ఎందుకంటే అది బైడెంటేడ్ కాబట్టి 6 ఇక్కడ 3 6 ప్లేస్లో 6 వేస్తావు డైరెక్ట్గా తెలుసు కాబట్టి. సో ఇలాగ మనం ఈఏఎన్ రూల్ని నేర్చుకున్నాం. అంటే సిడ్విక్ ఇచ్చినటువంటి ఈఏఎన్ రూల్ని మనం కొన్నిటికి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం, రైట్? సిడ్విక్ మనకి ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ డోనార్ యాక్సెప్టార్ రిలేషన్షిప్ కూడా చెప్పడం జరిగింది. అంటే ద కోఆర్డినేట్ బాండ్ ఈజ్ నాట్ డిఫర్ ఫ్రమ్ కోవలెంట్ బాండ్ ఎక్సెప్ట్ ద ఫార్మేషన్, ఇట్స్ ఫార్మేషన్, మోడ్ ఆఫ్ ఫార్మేషన్ అని చెప్తున్నాం. దస్ అకార్డింగ్ టు సిడ్విక్ ద కొబాల్టీ అమోనియం కాంప్లెక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, అంటే కొబాల్ట్ ఇప్పుడు వరకు చెప్పిన దాని ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి పోస్టులేట్స్ ఆధారంగా మనం ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఏం చెప్పాడు? డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ సెంట్రల్ మెటల్ యాటమ్కి, అయాన్కి, లైగెండ్స్కి మధ్యలో డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ సెకండరీ వ్యాలెన్సీస్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇందులో కొబాల్ట్ సెంట్రల్ మెటల్ యాటమ్ లైక్ దిస్. సో ఈ కొబాల్ట్కి 6 లైగెండ్స్, అమోనియా 6 అమోనియా లైగెండ్స్. ఈ 6 అమోనియా లైగెండ్స్ ఏం చేస్తున్నాయి? డొనేట్ చేయడం జరుగుతుంది. this is NH3 అమోనియా, NH3 ఇది స్ట్రక్చర్ అవుతుంది అన్నమాట. NH3 షేప్ ఈజ్ సేమ్, ఆక్టాహైడ్రన్. కాకపోతే ఏం రాస్తున్నాం మనం? యారో మార్క్ వేస్తాం. యారో మార్క్ సెకండరీ వ్యాలెన్సీ చెప్పుకున్నాం మనం. దిస్ ఈజ్ డోనార్ యాక్సెప్టార్, డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ అన్నమాట. అంటే ఓవరాల్గా తీసుకుంటే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ +3 ఆర్ 3+. ఇది కాంప్లెక్స్. ఓకే, సో కొబాల్ట్ అనేది 6 times +3ని ఎలా రిప్రజెంటేషన్ చేసాం మనం ఇప్పుడు ఇక్కడ అంటే డోనార్ యాక్సెప్టార్ రిలేషన్, సెకండరీ వ్యాలెన్సీ అనేది డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ అని చెప్తున్నాము. ఓకే, సో ఇప్పుడు డిఫెక్ట్స్ ఇన్ సిడ్విక్ థియరీ చూద్దాం. సో ఈయన ఎలక్ట్రాన్స్ పరంగా మనకి ప్రైమరీ వ్యాలెన్సీని, సెకండరీ వ్యాలెన్సీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రైమరీ వ్యాలెన్సీ అనేది సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వస్తాయి అని చెప్పి, సెకండరీ వ్యాలెన్సీ అనేది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన, అంటే డోనార్ యాక్సెప్టార్. ఇక్కడ డోనార్స్ ఏమో లైగెండ్స్ అయితే యాక్సెప్టార్స్ ఏమో ఎవరు? సెంట్రల్ మెటల్ యాటమ్ అవుతుందని, వాటి మధ్యలో సెమీపోలార్ బాండ్, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఆర్ దాన్ని డేటివ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పాడు. అయితే ద ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే ద డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ టు ఏ సెంట్రల్ క్యాటయాన్ would produce an improbable accumulation of negative charge on this ion. For example, ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. CONH3 6 times +3. ద ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే ఈయన ఆల్రెడీ సెంట్రల్ మెటల్ యాటము కోబాల్ట్, దీనికి ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి? అమోనియా లైగెండ్స్ అంటే 6 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి అంతేనా? NH3 లైక్ దిస్. ఇదే స్ట్రక్చర్ ఎంత వేసుకున్నాం మనం ఇలాగా. ఫస్ట్ డిఫెక్ట్ ఏంటి అంటే ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ఇదిగోండి +3. ఎప్పుడైతే ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ కొబాల్ట్కి ఈ లైగెండ్స్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయో, ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ మీద ఛార్జ్ అక్యూములేషన్ జరగాలి. ఛార్జ్ అక్యూములేషన్ జరిగి ఈ +3 కూడా పోవాలి, అవునా కదా? కానీ పోతుందా? ఇక్కడికి ఎన్ని వచ్చినాయి? +3 వచ్చింది. అంటే ద డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ టు ఏ సెంట్రల్ క్యాటయాన్ వుడ్ ప్రొడ్యూస్ an improbable accumulation of negative charge on this central ion, on this central metal atom or ion. సో ఇప్పుడు ఇందులో 6 లైగెండ్స్ 6 into 2 అంటే ఎంత? 12 ఎలక్ట్రాన్స్ని ఇచ్చాయి. 12 ఎలక్ట్రాన్స్ ఇస్తే దీనికి పాజిటివ్ ఛార్జ్ పోలేదు, అలాగే ఉంది, సేమ్ అట్లాగే ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇది అలా అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే 6 into 2 అంటే 12 ఎలక్ట్రాన్స్ ఇస్తే 12 ఎలక్ట్రాన్స్ -3 తీసేద్దాం అంటే ఎంత రావాలి? అక్యూములేషన్ మైనస్ ఛార్జ్ ఎంత రావాలి? 9 రావాలి. 12 ఎలక్ట్రాన్లు ఇస్తున్నాయి, ఇది 3 ఎలక్ట్రాన్లే పోగొట్టుకుంది. సో 12లోంచి 3 తీసేస్తే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అక్యూములేట్ అయిపోవాలి, కానీ అట్లా జరగట్లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫెక్ట్ అన్నమాట.
అంటే దీని పరంగా చూసాం అనుకోండి, ఇప్పుడు మనం ఏం జరగాలి అంటే CONH3 6 times plus 3 కాంప్లెక్స్లో ద డొనేషన్ ఆఫ్ 6 electron pairs ఫ్రమ్ ద 6 nitrogen atoms of the ammonia molecules to the cobalt would cause the latter to become negative with respect to ammonias, but this is not happening. This is the first drawback. ఇక సెకండ్ వన్కి వద్దాం. సో సెకండ్ డిఫెక్ట్కి వచ్చేటప్పటికి మెనీ వెల్ నోన్ కాంప్లెక్సెస్ డు నాట్ ఫాలో సిడ్విక్స్ EAN రూల్. అంటే చాలా కాంప్లెక్సెస్ EAN రూల్ని ఇవి ఫాలో అవ్వలేదు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ K3FeCN6, మనం K4FeCN6 చూసాం EAN రూల్లో. ఇప్పుడు K3FeCN6లో క్యాలిక్యులేట్ EAN of iron in this complex అన్నమాట. ఇప్పుడు చూడండి ఫార్ములా వేద్దాం మనం. ఫార్ములా ఏంటి? EAN of iron is equal to EAN of iron Fe is equal to ఎంత? 26 అటామిక్ నెంబర్. ఓకే, ఫార్ములా వేద్దామా? ఫార్ములా ఎట్లా వేసుకుందాం మనం? Z minus X ప్లస్ 2 into CN. వెరీ సింపుల్గా అయితే. లేదు డెన్సిటీ వేయాలి అనుకుంటే డెన్సిటీ కూడా వేద్దాం, అది వేస్తాం పోనీ. దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఇక్కడ ఎక్స్ ఎంత అండి? ఇక్కడ ఈ అయాన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్స్ ప్లస్ -1 into 6 ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, ఎక్స్ ప్లస్ -1 into 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాంప్లెక్స్ -3. ఇది విడిపోతే. లేదు అలా కాదు అనుకుంటే మనం మొత్తం కాంపౌండ్ కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మొత్తం మనం కాంపౌండ్ కూడా కట్టచ్చు. ఎలాగా? 3K కదా, అంటే 3 into +1 ప్లస్ ఐరన్ ఎంత? ఐరన్ తెలీదు, ప్లస్ -1 into 6. జాగ్రత్తగా చూడండి, -1 into 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు మొత్తం కాంపౌండ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదంతా కాంప్లెక్స్ కాంపౌండ్ కాబట్టి. ఇప్పటి వరకు మనం కాంప్లెక్స్ అయానే కదా మెయిన్, అంటే దీని స్ట్రక్చరే కదా తెలుసుకుంటున్నాం. కాబట్టి FeCN6 -3 యాక్చువల్గా అయితేను, అంటే FeCN6 -3. ఓకే, 3 మైనస్ ఇలా కట్టినా ఈ మొత్తానికి కట్టినా ప్రాబ్లం ఏమి లేదండి. చూడండి ఒకసారి. సో 3 ప్లస్ X -6 ఈజ్ ఈక్వల్ టు 0, X ఈక్వల్ టు +3. ఇలాగైనా కట్టచ్చు. అంటే పొటాషియం కూడా తీసేసుకున్నాను నేను ఇక్కడ. అలా కాదండి, కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎలా విడిపోతుంది ఆ కాంప్లెక్స్? FeCN6 -3 అంటే కదా, ప్లస్ 3K ప్లస్ ఇందులో కాంప్లెక్స్ అయిన ఎవరు? FeCN6 -3. ఇప్పుడు ఇందులో క్యాలిక్యులేట్ చేయండి. వెరీ సింపుల్. ఎక్స్ ప్లస్ -1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు -3. ఇదే అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు +3. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 3, అవునా? సో ఇక్కడ జెడ్ ఎంత? జెడ్ 26. ఐరన్ ఎంత? 26 కదా, -3 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6 కదా, మోనోడెంటెడ్ 6 కదా, అంటే 26 -3 అంటే ఎంత? 23 ప్లస్ 12 ఎంత అయింది? 35 ఎవరు? బ్రోమిన్. నాట్ కరెక్టాన్ రాలేదు. అంటే EAN రూల్ ఫెయిల్ అయిపోయింది. K4FeCN6కి సక్సెస్ అయింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ సక్సెస్, అన్నీ ఓకే అయ్యాయి. అన్నీ క్రిప్టాన్ వచ్చింది, xenon వచ్చింది, రాడాన్ వచ్చింది, అలా ఎగ్జాంపుల్స్ తీసుకుని సక్సెస్ఫుల్గా EAN రూల్ని పాటించేవన్నీ చెప్పుకెళ్ళాం. తీరా చూస్తే ఇప్పుడు డిఫెక్ట్స్లోకి వచ్చేప్పుడు EAN రూల్ అన్ని కాంప్లెక్సెస్ ఫాలో అవ్వట్లా. పాప ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎందుకు అసలు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే, సో స్టెబిలిటీ అనమాట. అంటే ఐరన్ ఎందుకు ఇన్ని లైగెండ్స్తో బాండ్ ఫామ్ చేస్తుందంటే, టు గెట్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అని చెప్తాడు. కానీ ఇక్కడ ఏమైంది? నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రాలేదు, అయినా ఈ కాంప్లెక్స్ ఏర్పడుతుంది, అయినా ఈ కాంప్లెక్స్ స్థిరంగా ఉంటుంది. K3FeCN6లో FeCN6 -3 అయాన్, అంటే ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ స్టెబుల్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది? సిడ్విక్ ఇచ్చినటువంటి EAN రూలు ఏమైంది? ఫెయిల్యూర్ అయింది, ఓకే అవ్వట్లేదు. ఇప్పుడు డెన్సిటీ కూడా చెప్పచ్చు. ఇక్కడ డెన్సిటీ అంటే ఏం చెప్పాను? 2 into L into D కదా, డెన్సిటీ 1, అంటే 2 into 6 into 1 అయింది అంతే ఈ ఫార్ములా ప్రకారంగా చూసిన. అంటే 35 బ్రోమిన్. అప్పుడు ఏమైందండి? సెకండ్ డిఫెక్ట్ ఏమైంది అంటే, మనకి వెల్ నోన్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ వెల్ నోన్ కాంప్లెక్సెస్ కూడా
ఈఏఎన్ రూల్ని పాటించట్లేదు. దట్ ఈస్ ద అనదర్ డిఫెక్ట్. ఓకే, నెక్స్ట్ రైట్, ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇందులో అనదర్ వన్ ఈస్ వెనిడియం కార్బొనైల్ తీసుకుందాం. VO6 ఒకటి, అలాగే నికెల్ NH3 6 times +2 కాంప్లెక్స్. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఒకసారి. సో వెనిడియం వచ్చేటప్పటికి స్కాండియం, టైటానియం, వెనిడియం అంటే ఎంత మీన్స్ ఈఏఎన్ ఆఫ్ వెనిడియం ఇన్ వి కార్డినల్ CO6 కార్డినల్ ఎంత అండి? క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జెడ్ ఎంత అండి? 23. అంతేనా? స్కాండియం, టైటానియం, వెనిడియం 23. ఓకే, -0 తెలుసు కదా, 0 x0. ఎందుకని? వెనిడియం కార్బొనైల్లో కార్డినల్ న్యూట్రల్ లైగాండ్స్ ఆక్సిడేషన్ నెంబర్ ప్రైమరీ వ్యాలెన్సీ 0. ఇందాక మనం చెప్పుకున్నాం నికెల్ టెట్రా కార్బొనైల్లో నికెల్ 0. అట్లాగే ఇది కూడా అనమాట కార్బొనైల్ కాబట్టి 0 + 2 × 6. ఓకే, ఇప్పుడు ఎంత అయింది? 23 + 12 హౌ మచ్? 35. కానీ మనం కార్బొనైల్స్ అనే చాప్టర్లో బ్రోమిన్ కార్బొనైల్స్ అనే చాప్టర్లో వెనిడియం CO6 కార్బొనైల్ ఏర్పడడం చూసాం. నెక్స్ట్ అట్లాగే నికెల్ టెట్రా కార్బొనైల్, క్రోమియం కార్బొనైల్స్, ఐరన్ పెంటా కార్బొనైల్ అంటే ఇది కూడా కాంప్లెక్స్ కాంపౌండే. కానీ ఏమైందండి? 35 ఎవరు? బ్రోమిన్. అలాగే నికెల్ NH3 6 times కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. నికెల్ కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్ చూస్తే క్యాలిక్యులేట్ ద ఈఏఎన్ ఆఫ్ నికెల్. చూద్దాం. నికెల్ ఇప్పుడు నికెల్ ఎంత అండి? నికెల్ 28 + 2 తెలుసు కదా, ఇప్పుడు ఇది 0 కదా, మరి లైగాండ్స్ సో న్యూట్రల్ లైగాండ్స్ కాబట్టి -2 + again 2 × 6 ఎంత అండి? 26 + 12 ఎంత అయిందండి? 26 + 12 అంటే 38. సో 38. therefore 38 అనేది మీన్స్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాదు, 38 నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాదు. అంటే ఏమైంది ఇక్కడ ఓవరాల్గా ఈ రూల్ అనేది? అంటే ఇలాగా వెల్ నోన్ కాంప్లెక్సెస్ అంటే K3FeCN6 కావచ్చు, వెనిడియం హెక్సా కార్బొనైల్ కావచ్చు, నికెల్ మీన్స్ హెక్సా అమోనియం కాంప్లెక్స్ కావచ్చు. అట్లాగే ఇందులో చూసేటప్పటికి ఎంత? 38 అంటే ఎవరు ఇక్కడ? స్ట్రాంషియం. 38 స్ట్రాంషియం. సో ఇక్కడ క్రిప్టాన్ కాన్ఫిగరేషన్ రాలేదు. ఇలాగా ఈ వెల్ నోన్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా ఏమవుతాయి? ఈఏఎన్ రూల్ని ఫాలో అవ్వట్లేదు, బట్ దే ఆర్ స్టేబుల్. ఇది ఒక డిఫెక్ట్. అంటే మేజర్గా ఈయన చెప్పినటువంటి ఈఏఎన్ రూల్ కూడా పాటించట్లేదు. ఇకపోతే నెక్స్ట్ డిఫెక్ట్ వచ్చి దిస్ థియరీ డస్ నాట్ ప్రిడిక్ట్ ద కలర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ కాంప్లెక్సెస్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్తో డీల్ చేస్తున్నారో, ఎలక్ట్రాన్స్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నామో, అల్టిమేట్గా వాటికి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అటువంటి కాంప్లెక్సెస్కి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ గురించి చెప్పలేదు. అంటే పారామ్యాగ్నెటిక్కా, డయామ్యాగ్నెటిక్కా అదనమాట. అట్లాగే కలర్స్ గురించి. సో మనకి వెర్నర్ థియరీ మనకి ఐసోమెరిజంని బేస్ చేసుకుని కలర్స్ చెప్పడం జరిగింది. కానీ మరి ఎలక్ట్రాన్స్ కూడా మనకు తెలుసు, మన డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ తీసుకున్నాం అనుకోండి, బ్లూ కలర్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుందని. ఇట్లా మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేయాలి తెలుసు మనకి. కానీ ఇక్కడ కాంప్లెక్సెస్ యొక్క కలర్ని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది ఒక డ్రాబ్యాక్గా చెప్తాం మనం. అలాగే ఈ థియరీ జామెట్రికల్ షేప్స్ గురించి, అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్, కోఆర్డినేషన్ నెంబర్ 6 కాంప్లెక్స్ యొక్క షేప్స్ ఏంటి, వాటికి పర్ఫెక్ట్ స్ట్రక్చర్స్ ఏంటి అన్నది కూడా ఈ థియరీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దిస్ థియరీ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై సర్టెన్ మెటల్ అయాన్స్ ఎగ్జిబిట్ మోర్ దాన్ 1 కోఆర్డినేషన్ నెంబర్. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6ని, కోఆర్డినేషన్ నెంబర్ 4ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి మెటల్ అయాన్స్ అని చెప్పాం. ఎందుకు అట్లాగా మోర్ దాన్ 1 కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తున్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మెటల్స్ బై నేచర్ దే ఆర్ ఎలక్ట్రోపాజిటివ్. Then how they accept many electron pairs from ligands. అవి స్వతహాగా ఎలక్ట్రోపాజిటివ్, అంటే ఎలక్ట్రాన్ లాస్ అవుతాం అనేది జరుగుతుంది, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి మెటల్స్ ఎందుకు ఎలక్ట్రాన్ పెయిర్స్ని ఇవి యాక్సెప్ట్ చేస్తున్నాయి అన్నది క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొద్ది వరకు ఈయన ఇచ్చారు, ఏమని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే టు గెట్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అన్నాడు. కానీ అది కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది ఆ రూల్. కాబట్టి దానికి ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు.
ఇలాగా ఈ థియరీ అంటే ఎలక్ట్రానిక్ ఇంటర్ప్రిటేషన్ థియరీ సిడ్విక్ 1927లో ఇచ్చినటువంటి ఈ థియరీకి ఈ డ్రాబ్యాక్స్ అనమాట. నిజానికి ఈ డ్రాబ్యాక్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా అప్లై చేస్తే వెర్నర్ థియరీ కూడా ఉన్నాయి, సేమ్ డ్రాబ్యాక్సే. అయితే ఏంటంటే ఆయన డ్రాబ్యాక్స్లో చెప్పుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం ఏంటి, నేచర్ ఆఫ్ బాండింగ్, ఆ సెంట్రల్ మెటల్ యాటమ్కి నెక్స్ట్ లైగెండ్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అన్నది పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నాం. కానీ ఈయన పర్ఫెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమన్నారు, డేటివ్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే మెటల్ మీన్స్ యాక్సెప్ట్ ఆర్ నెక్స్ట్ లైగెండ్స్ డోనార్స్ అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఈ ఇందులో ఒక డ్రాబ్యాక్ చెప్పచ్చు. ఎలాగంటే డొనేట్ చేస్తున్నటువంటి యాటమ్స్ ఏవైతే ఉన్నాయో, మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, లైగెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి డొనేట్ చేస్తున్నాయి, అలాగే సెంట్రల్ మెటల్ యాటమ్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఆర్బిటాల్స్ అన్నమాట. వాటి గురించి కూడా ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఓవరాల్గా ఇప్పుడు కలర్ గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ ఇవ్వలేదు అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా వెర్నర్ కూడా మనకి క్లారిటీ ఇవ్వలేదు. అయితే వెర్నర్ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కాబట్టి మనం అంత పెద్దగా అక్కడ డ్రాబ్యాక్స్ చెప్పుకోలేదు. సపోజ్ ఎగ్జామినేషన్లో కానీ ఏమైనా అడిగితే ఈ డ్రాబ్యాక్స్నే మీరు అక్కడ రాసుకోవచ్చు. అంటే కలర్ గురించి క్లారిటీ ఇవ్వలేదు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే వి నో దట్ అక్కడ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ అనేది లేదు. నిజానికి ఈ డ్రాబ్యాక్స్ అక్కడ రాద్దామన్నా అప్పటికి ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ అనేది వెర్నర్ టైంలో రాలేదు. ఈయన 1916 అండ్ 1919 ఎవరు లూయిస్ థియరీ అండ్ లాంగ్మోర్ థియరీ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ సిడ్విక్ 1927లో ఈయన ఈ కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. సో ఇంతవరకు మనం సిడ్విక్ ఎలక్ట్రానిక్ ఇంటర్ప్రిటేషన్ థియరీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, దాంట్లో డ్రాబ్యాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు సో దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్స్ని చూడండి. క్యాలిక్యులేట్ ద ఈఐఎన్ ఆఫ్ ద మెటల్ యాటమ్స్ ఆర్ అయాన్స్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ కాంప్లెక్సెస్. 1 ఐరన్ పెంటాకార్బనైల్, టెట్రామోనియం జింక్ కాంప్లెక్స్, క్రోమియం హెక్సామోనియా కాంప్లెక్స్, అలాగే క్యూప్రమోనియం కాంప్లెక్స్. ఈ 4 కాంప్లెక్స్లకి సంబంధించినటువంటి ఈఐఎన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఆ మెటల్ యాటమ్స్ యొక్క ఈఐఎన్ని క్యాలిక్యులేట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.